అందరికీ నమస్కారం అండి. నిన్ను పిలిచారా? రాజుగారు సైలెంట్గా బ్యానర్ కట్టి వాళ్ళు అనుకుంటారేమో. నువ్వన్నా మాట్లాడు, నేనన్నా మాట్లాడు గెలకు. అందరికీ నమస్కారం అండి. సో మా ప్రొడ్యూసర్ గారికి, రుద్వాన్ గారికి, అందరికి పేరు పేరున నమస్కారం. సో ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళండి. మా హీరో తిప్పల గురించి చెప్పాలంటే మాటలో మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ షెడ్యూల్కి రాలేదన్నమాట. ఆ డబ్బు మ్యాటర్ అంతా మనోడికి అప్పచెప్పారు. కరెక్ట్గా మంచి ఎండ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. మా డైరెక్టర్ రెడీ రోల్ కెమెరా యాక్షన్ అనగానే మనోడు పంచా లోపల నెక్కరోడు ఉంటుంది అనమాట. అందులో ఉంటాయి డబ్బులు. యాక్షన్ అనగానే వాడు వస్తాడు, టిఫిన్ సరిపోలేదంట, ఒక్క నిమిషం ఆగని చెప్పి మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ రెడీ, సారీ అన్న సార్ రెడీ రెడీ రెడీ. అలాగే మళ్ళీ ఇంకోటి వస్తాడు, అన్న డీజిల్ కొద్దిగా అంట అంటాడు. మళ్ళీ సారీ సారీ అని చెప్పి మళ్ళీ ఎట్టి ట్రైన్ ఇచ్చేవాడు అనమాట. సో ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు. అలాగే డార్లింగ్, ఈ సినిమా నీకు మంచి సక్సెస్ రావాలి. సో ఇవన్నీ ఎందుకు చెప్తుంటే సార్ జోక్ ఆఫ్ పార్టీ అంతే, ఓకేనా? ఇందాక రాజు అన్న ఏడిపించారు, ఇప్పుడు నవ్విద్దాం అనుకుంటున్నాం, ఎవరు నవ్వట్లేదు, నవ్వారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని చూసి మీరు బిగ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మాట్లాడరా. సో హాయ్, అందరూ బాగున్నారా? మీరు బాగున్నారులే. సో ఇక్కడికి ఇచ్చేసిన సినిమా ప్రేమికులకి, కొంచెం గట్టిగా చెప్పాలంటే సినిమా పిక్చర్లకి, అదేవిధంగా టైం కుదుర్చుకుని వచ్చిన పెద్దలందరికీ, టైం కుదరక రాలేకపోయిన మిగతా వాళ్ళందరికీ, మెయిన్లీ మా మీడియా మిత్రులు సోదరులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తెరచాప ఈ ఏప్రిల్ 17th వస్తుంది. అందరూ కూడా మరి చిన్నదాన్ని సపోర్ట్ చేయాలి. చిన్నది కాదు పెద్దది, ఇందాక రాజీవ్ సార్ చెప్పినట్టు. భయం వేస్తుంది. వాటరా నేను పిలవాలా? మాట్లాడేది. అందరికీ నమస్కారం అండి. మీ ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మనం ఏదైనా పూజ చేసుకుంటే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకుంటాం. అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు మనకు ఉండాలని ఏ పూజ అయినా మొదలు పెడతాం. అలాగే ఎవరైనా చిన్న సినిమా తీయగానే ముందుగా చిన్న సినిమాను ఆశీర్వదించడానికి వచ్చే వినాయక స్వరూపులు మా సముద్ర గారికి ముందుగా నమస్కారం అండి. ఏమి లేని టైంలో కూడా నాకు అసలు గుర్తింపు లేని టైంలో కూడా మంచి వేషాలు ఇచ్చారు. అలాగే మా పృథ్వీ గారు ఇదో సినిమాలో ఆయన కాంబినేషన్లో చేసిన కాడి నుంచి నేనంటే చాలా ఇష్టపడతారు. నన్ను ఒక తండ్రిలా చూస్తారు పృథ్వీ గారికి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో కథకి లింక్ ఉన్న ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ తెరసాప అనే సినిమా ఒక మంచి సముద్రం చేప పులుసు అని చెప్పొచ్చండి. అంత బాగుంటుంది. సముద్రం చేపలో పండుగప్ప కానీ, నల్ల సందువ కానీ, ఏదైనా సరే కింగు. అలాంటి చేపల కూర మా తెరసాప అని చెప్పొచ్చండి. రేపు 17వ తారీఖున జన సముద్రంలోకి వస్తుంది. దీనికి మా డైరెక్టర్ గారు పడవ, చుక్కాని, తెరసాప, అలాగే మా ప్రొడ్యూసర్ గారు వల వేసి మంచి చేపలను పెట్టారు. ఇందులో 2 ఖరీదైన చేపలు కూడా ఉన్నాయి. సముద్రంలో విలస కింద ఉండి మన గోదావరిలోకి పులస కింద వచ్చే 2 ఖరీదైన చేపలు మన రాజీవ్ కనకాల గారు, పృథ్వీ గారు సినిమాలో కూడా ఖరీదైన క్యారెక్టర్లు. అలాగే మన సముద్రం అలలు అలాగ వచ్చేటప్పుడు ఎంత మంచి సంగీతం వినపడుతుందో అలాంటి మంచి సంగీతాన్ని అందించారు. ఇంకా చేపల కూరలో కావలసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, మసాలా, మన ఫైట్లు కూడా ఉంటాయి ఇందులోని. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో ఉల్లికోళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని సమపాలలో వచ్చిన మంచి కూర ఇది తెరసాప. అందులో చివరిలో మరి మంచి స్మెల్ రావాలన్నా, రుచి రావాలన్నా కొత్తిమీర లాంటి కామెడీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఆ కొత్తిమీరతో రేపు 17వ తారీఖున ఇది జనంలోకి వస్తుంది. రుచిగా ఉంటే 3-4 చూస్తారు. కాబట్టి ఒకరైనా ఈ చేపని, తెరసాపని సినిమాని ఆదరించారు. ఈ పులుసుతో చాలా కూరలు వస్తున్నాయి. అందులో నెంబర్ 1 కూర మా తెరసాప అని చెప్పచ్చు. అలాంటి తెరసాపని మరి అంత బాగా కష్టపడి వండిన మా డైరెక్టర్ గారికి మరి నమస్కారాలండి. వయసులో చిన్నోళ్ళ ఉంది, నా ఆశీస్సులండి. మరి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈవెంట్ అనగానే అందరూ హీరో గురించి లాస్ట్లో మాట్లాడతారు, లేదా హీరో లాస్ట్లో మాట్లాడతారు. కానీ నేను మాత్రం హీరో గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా నేను చూడగలన్నా స్టైల్ మూవీలో ఒక సాంగ్ లిరిక్ ఉంటుంది, అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత అని ఒక లిరిక్ ఉంటుంది. సో ఈ 10-15 రోజుల్లో మనం చూసిన తర్వాత నాకు ఆ సాంగ్ గుర్తొస్తుందన్న. ఇది ఏ వస్తువు అయినా సరే 10 రూపాయలు అని చెప్పి బండి వేసుకుని వెళ్ళిపోతా చూడండి, అలా చౌకన్న బాగుండు. అలాగే ఒక బండి వేసుకుని దానికి ఒక ఎల్ఈడి తగిలించేసుకుని వి ఫర్ విజయవాడ, వి ఫర్ వైజాగ్, వి ఫర్ విజయనగరం, వి ఫర్ విక్టరీ అన్నట్టు ఈ సినిమాతో ఎలాగైనా కొట్టాలని సరే అసలు షూటింగ్ ఎన్రోల్ చేస్తారు కదండి, ప్రమోషన్ కూడా ఎన్రోల్ చేశాడు హీరో. నిజంగా దానికి చాలా హ్యాట్స్ అప్ అన్న. బేసిక్గా మన జర్నీ ఎక్కడ యూసఫ్గూడలో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందండి. సో ఈ ఇండస్ట్రీ జర్నీ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అంటే ఛాన్సులు రాకపోయినా, ఒకవేళ చేసినా కూడా డబ్బులు రాకపోయినా, ఫోన్లు ఎత్తకపోయినా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎందుకు వచ్చారో బాబు ఇండస్ట్రీకి అనిపిస్తుంది. కానీ తెరచెప్ప లాంటి ట్రైలర్ చూసిన తర్వాత అందరూ బాగుంది 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 అంటే ఇంటికే వచ్చాం కదా అనిపిస్తుంది అనమాట. సో అవన్నీ మర్చిపోతాం అన్న. ఇందాక అన్న జోక్సే పడుతున్నాడు. నిజంగా షూటింగ్ చేస్తున్నప్పుడు అండి ఎండలో డీజిల్ అయిపోతే అప్పుడు మనోడి పడ్డ బాధ చూశాను. రీసెంట్గా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే అక్కడ తెరచూపు చూసి అన్న నీకోసం సినిమా చూస్తాం అన్నప్పుడు అప్పుడు పడ్డ ఆనందం కూడా చూశాను. సో ఆ కళామ తల్లి ఒక్క క్షణం నిన్ను ఇలా చూసి మనోడు కాళ్ళర్ ఇలాగే తిరుగుతున్నాడు, మనోడికి ఒక హిట్ ఇద్దామని చెప్పి సినిమా హిట్ అవ్వాలని చెప్పి నీకోసం అన్న హిట్ అవ్వాలని చెప్పి మనసుగా కోరుకున్నాను. మనోడితో పాటు చాలా మంది తిరిగారు. సో మెయిన్ నీకోసం చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మరి ప్రొడ్యూసర్ గారు. సో ప్రొడ్యూసర్ గారు ఆయన చెప్పింది దాటిపోయినా సరే సైలెంట్గానే ఉన్నారు. అంటే లోపల వైలెంట్గా ఆయనతో ఆయన యుద్ధం చేసుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కైలాష్ గారు ఈ సినిమాతో భూ కైలాష్ అవ్వాలి, అది భూ కైలాష్ అని చెప్పి ఎకరం 100 కోట్ల సినిమా ఉంటుంది. సో అలా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు యాక్చువల్లీ జోయిలు, నేను మాత్రం జోవియల్ అనమాట, ఎందుకంటే అంత జోవియల్గా ఉంటారు. సో జోవియల్ అన్న థ్యాంక్ యూ. మమ్మల్ని మా ఇద్దరిని నాగి అశోక్ని పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా మనకి తెలుగు రాకపోయినా సరే తెలుగు సినిమా మీద ఎంత తెలుగు వాటి మీద ఎంత పట్టు అంటే మనం రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పామన్నా. బేసిక్గా మనం చేపల కొంటకి వెళ్ళినప్పుడు ఎంత అంటే 150 అంటే 100కి ఇస్తావా 50కి ఇస్తామని బేరవాడతాం. కానీ మనం బేరవాడుతున్న చేపలు కాదు వాళ్ళ జీవితాన్ని అని చెప్పేసి చాలా మంచి మాట చెప్పామన్నా. థ్యాంక్ యూ. మరి చాలామంది ఈ సినిమా ఎందుకు చూడాలి అని చెప్పేసి నన్ను అడిగారు. ఎందుకు చూడాలంటే ఈ సినిమా వెనకాల ఎవరున్నారంటే రాజు కనకాల గారు ఉన్నారని చెప్పాము. అదేవిధంగా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఎవరున్నారంటే 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారని చెప్పాము. అదేవిధంగా ఎదురుగా బాలయ్య బాబు గారు ఉన్నా సరే తడుముకోకుండా డైరెక్ట్గా చెప్పాము నాగమహేశ్వర గారు ఉన్నారని చెప్పాము. అదేవిధంగా మరి బొమ్మరి సినిమాలో హాసిని, సో హాసిని లాంటి హీరోయిన్ ఉంది. అదేవిధంగా 30 years ఇండస్ట్రీ కాకపోయినా మా శ్రీలు గారు ఉన్నారని చెప్పాము. మరి అదేవిధంగా పుష్పరాజ్ పక్కన చేసిన మా పుష్పరాజ్ అక్కడ ఉన్నాడు, ఈ సినిమాకి మీరే పుష్పరాజు, సో మీరున్నారు. రాఖీ పండుగ రోజు పుట్టిన రాఖీ ఉన్నాడు. అదేవిధంగా అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో జబర్దస్త్ ఉందండి బాగుందన్నారు. జబర్దస్త్ చేసిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు, నాగి, అశోక్, అప్పారావు గారు, రైజింగ్ రాజు గారు ఉన్నారని చెప్పాము. సో మా అందరి కోసం మీరు వెళ్ళి తప్పకుండా చూడాలని. ఈ April 17 తెరచాప తెర మీదకి వస్తుంది. సో అందరూ చూడాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సినిమాని ఎంజాయ్ చేయడానికి సినిమాని ఎంజాయ్ చేయడానికి వెళ్దాం, అంతేగాని ఏలెత్తి చూపడానికి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకంటే ఒక సినిమాని ఏలెత్తి చూపి ముందు దాని వెనకాల ఏళ్ళ కష్టం ఉంటుంది. దయచేసి కొంచెం రివ్యూ వాళ్ళు కొంచెం బాగా చెప్పండి. సో దీంతో పాటు April 17న గేదెల రాజు, కాకినాడ తాలూకా, పాపం ప్రతాప్, అదేవిధంగా తిమ్మరాజుపల్లి టీవీ, తెరచాప 4 సినిమాలు వస్తున్నాయి. 4 సినిమాలు కూడా మంచి టాక్ రావాలని కోరుకుంటాను. ఎందుకంటే సినిమా బాగుంటేనే సినిమా వాళ్ళు చేసే వాళ్ళు బాగుంటారు, సినిమా బతికితేనే సినిమా కోసం బతుకుతున్న వాళ్ళు బతుకుతారు. థ్యాంక్ యూ సో మచ్.